లక్ష పాడి రైతు కుటుంబాల సంస్థ కరీంనగర్ డైరీ. కరీంనగర్ డైరీ పాలు మరియు పాల పదార్థాలు ఆర్డర్ చేసిన వెంటనే మీ ఇంటి వద్దకే కరీంనగర్ డైరీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి. సుమన్ టీవీ ప్రేక్షకులకు నమస్కారం. ఈ రోజు మనం కరీంనగర్ లోని శనివారం మార్కెట్ దగ్గరలో గల శ్రీ లలితాదేవి ఆలయానికి రావడం జరిగింది. మరి ఈ ఆలయానికి ఉన్న విశిష్టత మరియు ఆలయ నిర్మాణం గురించి మనం లోపలికి వెళ్ళి తెలుసుకుందాం. ప్రస్తుతం ఆలయ ప్రధాన అర్చకులు మనతో ఉన్నారు. వారిని అడిగి అమ్మవారి యొక్క మహత్యం మరియు ఈ గుడి నిర్మాణం గురించి తెలుసుకుందాం. నమస్కారం సార్. సార్, ఈ గుడి యొక్క నిర్మాణం ఎప్పుడు జరిగింది సార్? శ్రీ గురుభ్యో నమః. ఓం యుక్తాహార విహారాయ వివిక్స్థలవాసినే మలయాళయితీంద్రాయ బ్రహ్మనిష్టాయ తే నమః. ఓం గురుర్బ్రహ్మ గురుర్విష్ణు గురుర్దేవో మహేశ్వరః గురుః సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. కృష్ణం కమలపత్రాక్షం పుణ్యశ్రవణ కీర్తనం వాసుదేవం జగద్యోనిం నౌమి నారాయణం హరిం. ఓం సర్వమంగళ మాంగళ్యే శివే సర్వార్థ సాధకే శరణ్యే త్ర్యంబకే దేవి నారాయణి నమోస్తుతే. శ్రీ గురుభ్యో నమః. పరమ పవిత్రమైనటువంటి శ్రీకృష్ణ పరమాత్మ పాదపద్మములకు, శ్రీ లలితాంబికాదేవి మాత పాదపద్మములకు, పరమేశ్వరుని యొక్క పాదపద్మములకు, సద్గురుమూర్తి మలయాళ స్వాముల వారు శ్రీ 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 దయానందగిరి స్వాముల వారు, పరమ పూజ్యులు పూజ్యపాదులు పూజ్య శ్రీ 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 విష్ణు సేవానందగిరి స్వాముల వారి పాదపద్మములకు మనస్ఫూర్తిగా నమస్కారం చేసుకుంటూ, అదేవిధంగా సుమన్ టీవీ ప్రేక్షకులందరికీ శ్రీకృష్ణ పరమాత్మ, జగన్మాత లలితాదేవి, పరమేశ్వర సద్గురుమూర్తి యొక్క సంపూర్ణ అనుగ్రహం కలుగాక. ఈ యొక్క మలయాళ సద్గురు గీతా మందిర సన్యాస మఠము 1981లో మల్యాల నర్సయ్య గారు ధర్మపత్ని మధురమ్మ గారు దంపతులు శ్రీ మలయాళ సద్గురు గీతా మందిరము ఏర్పేడు చిత్తూరు జిల్లా వారికి, మలయాళ స్వామి వారికి భూదానం చేయడం జరిగినది. వారి యొక్క మలయాళ స్వాముల వారి ప్రియ శిష్యులు అయినటువంటి పూజ్యపాదులు పూజ్య శ్రీ 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 విద్యా ప్రకాశానందగిరి స్వామి వారి యొక్క సత్ సంకల్పంతో కరీంనగర్ లో గీతా మందిరం ఉండాలి అనే సత్ సంకల్పంతో ఈ యొక్క గాగిల్లాపుర ధ్యాన నిష్ట ఆశ్రమ నివాసులు అయినటువంటి పరమ పూజ్యులు పూజ్య శ్రీ 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 దయానందగిరి స్వామి వారికి ఈ ఆశ్రమాన్ని ఇచ్చారు. వారి యొక్క సంస్థాపనలోటి ఈ యొక్క ఆశ్రమము దయానందగిరి స్వామి వారి యొక్క సంస్థాపనలో ఈ ఆశ్రమం నిర్మాణం జరిగినది. గత 25 సంవత్సరాల నుండి ఈ యొక్క ఆశ్రమ నిర్వాహకులు, పరమ పూజ్యులు పూజ్యాధిపతులు పూజ్య శ్రీ 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 విష్ణు సేవానందగిరి స్వామి వారి యొక్క పీఠాధిపత్యంలో ఈ ఆశ్రమ నిర్వహణ జరుగుతూ ఉన్నది. ఈ యొక్క ఆశ్రమంలో మూల ఆలయము శ్రీకృష్ణ ఆలయము. తదనంతరము 2017లో ఈ యొక్క లలితాదేవి ఆలయ నిర్మాణం జరిగినది. ఈ యొక్క ఆలయం నిర్మించినప్పటి నుండి ఆ యొక్క గురువు పీఠం ఇది. ఈ పీఠము గురుపీఠము. ఈ గురుపీఠములో లలితాదేవి అమ్మవారి యొక్క ఆలయం నిర్మాణం జరిగినది. ఈ నిర్మాణం జరిగే ముందే ప్రతి పౌర్ణమికి ఈ యొక్క ఆలయంలో శ్రీ లలితా సహస్రనామ స్తోత్రముతోటి ప్రతి పౌర్ణమికి హోమం జరుగుతూ ఉండేది. ఆ తదనంతరము ఆలయం నిర్మాణం జరిగినది. ఆలయం నిర్మాణం జరిగినప్పటి నుండి కూడా ఇప్పటి వరకు ప్రతి పౌర్ణమికి లలితా సహస్రనామ స్తోత్రముతోటి హోమం జరుగుతూనే ఉన్నది. అదే విధముగా ఆ రోజున
మరి అన్నదాన కార్యక్రమం ఉంటుంది. మరి ఈ యొక్క ఆశ్రమాధిపతులు పీఠాధిపతులు అయినటువంటి పూజ్య శ్రీ 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 విష్ణు సేవానందగిరి వారి స్వామివారి సంకల్పం చేత ప్రతి నిత్యము సాయంకాలము భగవద్గీత పారాయణము, లలితాదేవి పారాయణము, విష్ణు సహస్రనామ స్తోత్ర పారాయణము జరుగుతూనే ఉంటుంది. అదే విధముగా ఇక్కడికి వచ్చిన భక్తులందరికీ కూడా సద్గురు కృప చేత, అమ్మవారి యొక్క దయచేత వచ్చిన వారికి లేని తినకుండా వేస్తూనే ఉంటుంది తల్లి. కాబట్టి మరి వచ్చిన వారి విద్యార్థులకు అఖండ విద్యా ఉద్యోగాలు, విదేశీ ప్రయాణాలు, అదేవిధంగా గృహ సంబంధ బాధలు తొలగిపోయినవి. విదేశీ ప్రయాణాలకు విద్యార్థులు ఉన్నత విద్యా ఉద్యోగ కొరకు వెళ్ళి ఉన్నారు. అదేవిధంగా సంతానం కొరకు ఇక్కడ విశేషంగా శ్రీచక్ర నవావరణ పూజ జరుగుతుంది. కళ్యాణం కాని వారికి అంటే వివాహం కొరకై వచ్చే వారికి శ్రీచక్ర నవావరణ చేసిన వారికి చాలా మందికి వివాహం జరిగినది. అదేవిధంగా ప్రతి శుక్రవారం కూడా అమ్మవారికి విశేష అభిషేకము కార్యక్రమం ఉంటుంది. అదేవిధంగా ఇక్కడ పరమ పూజలు పూజ శ్రీ 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 విష్ణు సేవానందగిరి స్వామి వారి యొక్క అనుగ్రహం చేత, వారి యొక్క దయచేత ఇక్కడ అనేకమైన విశేష కార్యక్రమాలు జరుగుతూ ఉంటాయి. అదేవిధంగా స్వామివారు వచ్చినప్పుడు 2008లో శ్రీచక్ర నవావరణ పూజ అంటే హోమము 108 హోమగుండాలతో చేయడం జరిగినది. అదేవిధంగా 2017లో కూడా 108 హోమగుండాలతోటి భగవద్గీత హోమం చేయడం జరిగినది. ఇలా పరమ పూజలు విష్ణు సేవానందగిరి స్వామి వారు వచ్చినప్పటి నుండి ఈ యొక్క ఆశ్రమం అనేక విధాలుగా అభివృద్ధి చెందినది, అందులో సందేహం లేదు. అదేవిధంగా అమ్మవారి మహిమ అంటే అది చెప్పనలవి కానటువంటిది. అందులో అమ్మవారి ముందు నిలబడి ఒక వ్యక్తి హైదరాబాద్ నుండి వచ్చి, అతను ఎవడో మాకు తెలియదు, వచ్చాడు అని నమస్కారం చేసుకున్నాడు, వెళ్ళిపోయాడు. తర్వాత వచ్చి మనకు అమ్మయ్య మాకు ఈ కోరిక కోరుకున్నాము అది నెరవేరింది అని చెప్పేసి అమ్మవారికి 1/4 కిలో వెండి ఇచ్చి వెళ్ళాడు. అలాంటి వారు చాలా మంది ఉన్నారు. అలా వివాహం కాకుంటే, ఆ అబ్బాయికి వివాహం కాకుంటే వచ్చి ఇచ్చి వెళ్ళారు. అలాంటివి చాలా జరిగాయి. అమ్మవారి ఇక్కడ ఉంది అనడానికి ప్రత్యక్షము చాలా నిదర్శనాలు ఉన్నాయి. మరి అటువంటి అమ్మను కొలిచినట్టయితే మనకు అన్నీ కలుగుతాయి. అంటే అమ్మ దయ ఉంటే అన్నీ ఉన్నట్టే. అలాంటి అమ్మవారి యొక్క అనుగ్రహాన్ని, అమ్మవారి యొక్క అనుగ్రహం ఉంటే అన్నీ ఉన్నట్టే, అయ్యవారి అనుగ్రహం ఉంటే అన్నీ కలుగుతాయి. అటువంటి ఆ స్వాముల వారు, ఆ శ్రీకృష్ణ పరమాత్మ మనకు జ్ఞానబోధ చేసి ఉన్నాడు. అటువంటి జ్ఞానబోధ, అమ్మవారి యొక్క దయ తోటి ఆ పరమేశ్వరుని యొక్క అనుగ్రహం చేత మరి ఈ కార్యక్రమాలన్నీ జరుగుతూ ఉన్నాయి. అదేవిధంగా ప్రతి మాస శివరాత్రికి ఇక్కడ మరి ప్రతి మాస శివరాత్రి సాయంకాలము ప్రదోష సమయంలో స్వామివారికి శివుడికి అభిషేకం ఉంటుంది. అదేవిధంగా అందరికీ అల్పాహారం ఉంటుంది. అదేవిధంగా మన యొక్క స్వామివారి యొక్క అనుగ్రహం చేత ఈ యొక్క గీతా మందిరము కాశీ రుద్రాక్ష పూజా స్టోర్ అని చెప్పేసి పెట్టేసి అందరికి భక్తులకి స్వచ్ఛమైన రుద్రాక్షలు, స్వచ్ఛమైన స్ఫటికమాలలు, స్వచ్ఛమైన కరంగులి మాలలు, మరి స్వచ్ఛమైనటువంటి స్ఫటిక లింగాలు ఇలాంటివన్నీ కూడా మరి దొరుకుతాయి ఈ ఆశ్రమంలో. కావున ఇటువంటి మహత్తరమైన శక్తివంతమైన ఆలయాన్ని దర్శించి అమ్మవారి యొక్క అనుగ్రహాన్ని, పరమాత్మ యొక్క కృపను, ఆ యొక్క పరమేశ్వరుని యొక్క అనుగ్రహాన్ని, సద్గురుమూర్తి యొక్క కృపను పొందాలని మనస్ఫూర్తిగా భక్తులకు తెలియజేస్తూ మరి మేము ఇప్పుడు నా యొక్క నామధేయము చల్లూరు విష్ణుమూర్తి. చూశారు కదండి అమ్మవారి మహత్యం గురించి. మనం మరిన్ని విషయాలు ఇంకా భక్తులను అడిగి తెలుసుకుందాం. ప్రస్తుతం ఆలయానికి వచ్చిన భక్తుల్లో ఒకరు మనతో ఉన్నారు, వారిని అడిగి కూడా మనం మరిన్ని విషయాలు తెలుసుకుందాం. నమస్కారం అంకుల్, అమ్మవారి మహత్యం గురించి చెప్పండి. ఓం తత్సత్. నేడు శ్రీ మలయాళ సద్గురు గీతా మందిర మఠంలో శ్రీ శ్రీ విష్ణు సేవానందగిరి స్వామి అధ్యక్షతన ప్రతి శుక్రవారం నాడు అమ్మవారి యొక్క లలితామాత యొక్క సహస్రనామ పారాయణం జరుగుతున్నది. ఆ అమ్మవారి యొక్క దృష్టి ఎలాంటిదంటే అందరిలో సమానమైనటువంటి ఒక దృష్టి కలిగినటువంటి ఒక మాత. వారి యొక్క అనుజ్ఞం ఉన్నట్టుండేదంటే ప్రపంచంలో ఏ కార్యక్రమాన్నైనా మనం సద్వినియోగంగా చేసుకోగలుగుతాం. అలాంటిది
శ్రీమాత శ్రీ మహారాజ్ఞి శ్రీ సింహాసనేశ్వరి చిదగ్నికుండ సంభూత దేవకార్య సముద్యత. విశ్వం లోపల ప్రపంచమంతా నిండి ఉన్నటువంటి మాత, మనలో ఉన్నటువంటి ఒక తల్లి కూడా, ఆ తల్లి యొక్క మార్గంలో మనం నడుచుకున్నట్టు ఉండేది ఉంటే అందరికీ ఎల్లప్పుడూ మనమే కాకుండా మన తోటి వారు అందరిని కూడా సమానంగా చూసేటువంటి ఒక తల్లి. కాబట్టి అటువంటి తల్లి యొక్క పారాయణ ప్రతి శుక్రవారం నాడు శ్రీ మలయాళ సద్గురు గీతా మందిర మఠంలో జరుగుతున్నది. అదేవిధంగా ప్రతి శుక్రవారం నాడు భక్తుల యొక్క అనుమతితో ప్రతి శుక్రవారం 250 మందికి భోజన సదుపాయం కూడా ఏర్పడుతుంది. అదంతా తల్లి యొక్క మహత్యమే. ఈ విధంగా జరగబట్టి 2 సంవత్సరాలు జరుగుతున్నది. ఇదే విధంగా ప్రతి సంవత్సరం కూడా అమ్మవారి యొక్క ఆశీస్సులతో ఈ కార్యక్రమాలన్నీ సద్వినియోగంగా జరుగుతున్నాయి. ఓం తత్సత్. ఓం. ఆలయానికి వచ్చిన భక్తుల్లో ఒకరు మనతో ఉన్నారు, వారిని అడిగి కూడా మనం మరిన్ని విషయాలు తెలుసుకుందాం. నమస్కారం సార్. నమస్కారం. సార్, ఎప్పటి నుంచి వస్తున్నారు సార్ టెంపుల్ కి? 7 years. 7 years అవుతుందా సార్? ఈ అమ్మవారి యొక్క మహత్యం గురించి చెప్పండి సార్. ఈ అమ్మవారు చాలా పవర్ఫుల్. అమ్మవారికి మనం మనస్ఫూర్తిగా దండం పెట్టుకొని ఏది కోరుకున్నా తీరుస్తుంది. ఈ అమ్మవారు స్థాపించినప్పటి నుంచి అందరికీ చాలా మంచి జరిగింది. ఇక్కడికి వస్తే చాలా ప్రశాంతంగా ఉంటుంది. మన మనసులో ఏదైనా బాధ ఉన్నా, ఏదైనా దుఃఖం ఉన్నా ఈ ఆలయానికి వచ్చి ఒక 5 ప్రదక్షిణలు చేసుకొని అమ్మవారి ముందర కూర్చుంటే మన మనసు చాలా ప్రశాంతంగా ఉంటుంది. మన లోపల ఉన్న బాధ అంతా వెళ్ళిపోతుంది. అమ్మవారు కూడా అర్థం చేసుకొని మన బాధను అర్థం చేసుకొని మన బాధను తీరుస్తుంది, కోరికలను నెరవేరుస్తుంది. ఇక్కడ చాలా మందికి చాలా మంచి జరిగింది. పెళ్లి కాని వాళ్ళకు పూజ చేయించుకుంటే పూజలు జరిగినాయి, సంతానం జరిగింది. అమ్మవారి సేవ చేసుకున్న వారికి రీసెంట్ గా ఒక అతనికి కాలలు కొట్టారు. శ్రీచక్రానికి పూజ చేసుకున్న వాళ్ళకు వివాహం జరిగింది. చాలా పవర్ఫుల్ అమ్మవారు. ఇక్కడ అమ్మవారు ఇక్కడ అంటే స్వయంగా ఉన్నట్టే ఉంటుంది అమ్మవారు. చాలా పవర్ఫుల్. ఈ కరీంనగర్ లో ఉన్న ఏకైక లలితా మాత ఇదొకటి. చూసారు కదండి, కరీంనగర్ లో అసలు ఎక్కడ లేదు ఈ టెంపుల్ అని చెప్తున్నారు. మొట్టమొదటిగా మన మార్కెట్, శనివారం మార్కెట్ పక్కకి ఈ ఆలయం అనేది ఉంది అని చెప్తున్నారు. అమ్మవారి మహత్యం గురించి అయితే అసలు మాటల్లో చెప్పలేమని చెప్తున్నారు. ఇంకా మనం మరిన్ని విషయాలు తెలుసుకుందాం. భక్తులు ఒకరు మనతో ఉన్నారు, వారిని అడిగి కూడా మనం మరిన్ని విషయాలు తెలుసుకుందాం. నమస్కారం సార్. నమస్కారం. మీ పేరు సార్? వెంకటేశ్వర రెడ్డి. సార్, ఎప్పటి నుంచి వస్తున్నారు సార్ ఈ టెంపుల్ కి? 5 years నుంచి వస్తున్నాం. ఈ టెంపుల్ అనుకున్న కోరిక కంపల్సరీ నెరవేరుతుంది. తప్పకుండా మనం ఏది అనుకుంటే జరుగుతుంది. చాలా బ్రహ్మాండమైన టెంపుల్ ఇది. కరీంనగర్ ఏకైక కృష్ణుడు ఉన్నది, అమ్మవారు ఉన్న టెంపుల్ ఇది ఒకటే. దీన్ని చూడాలనుకునే వారు చుట్టుపక్కల వాళ్ళు కూడా ప్రత్యేకంగా వచ్చేసి చూసి దర్శనం చేసుకొని ప్రతి శుక్రవారము ఇక్కడ అన్నదానం జరుగుతుంటది. విచ్చేసిన భక్తులందరూ భోజనం చేసేసి అమ్మవారి తీర్థప్రసాదం తీసుకొని వెళ్తారండి. ఇటువంటి టెంపుల్ కరీంనగర్లో ఎక్కడ లేదు. చాలా బ్రహ్మాండమైన టెంపుల్. దీన్ని చాలా మంది సహకరించి ముందుకు తీసుకురావడానికి కూడా వెళ్తున్నారు. చాలా బ్రహ్మాండంగా జరుగుతుంది మేడం. ఇక్కడ వార్షికోత్సవాలు కూడా ఎవ్రీ 6 years ఒకసారి, 6 months ఒకసారి, తర్వాత 1 year లోపు ఒకసారి 2 సార్లు జరుగుతుంటాయి. చాలా బ్రహ్మాండంగా జరుగుతుంటది. భక్తులు కూడా చాలా మంది విచ్చేస్తారు. అసలు లలితాదేవి ఎలా ఉద్భవించింది? పూర్వం శివుని యొక్క ఆగ్రహానికి ఆహుతి అయిన ఒక మన్మధుడు అనే రాక్షసుడి యొక్క భస్పం నుంచి బకాసురుడు అనే ఒక రాక్షసుడు జన్మించడం జరుగుతుంది. బకాసురునికి ఒక వరం అనేది ఉంటుంది. ఎవరితో యుద్ధం చేసినా కూడా వారికి ఉన్న శక్తులు మన బకాసురునికి రావడం జరుగుతుంది. చాలా దేవాది దేవతలు కూడా ఈ బకాసురునితో యుద్ధం చేయలేక మూర్ఛిల్లిపోతారు. కానీ ఈ దేవాది దేవతలంతా కలిసి ఈ బకాసురుని అంతమొందించడానికి, దేవాది దేవతలందరూ కలిసి బకాసురుని అంతమొందించడానికి ఒక యజ్ఞం చేయడం జరుగుతుంది. ఆ యజ్ఞం నుంచి ఒక ఆది పరాశక్తి లలితాదేవి జన్మించడం జరుగుతుంది. లలితాదేవి నుంచి వరాహిదేవి మరియు ఇంకా వివిధ దేవతలు కూడా వచ్చి బకాసురునితోనే యుద్ధం చేస్తారు. కానీ ఎవరు కూడా బకాసురుణ్ణి అంతమొందించకపోతారు. చివరికి మన లలితాదేవి అమ్మవారి వల్ల బకాసురుడు అనేది అంతమొందడం జరుగుతుంది. అప్పటి నుంచి ఈ లలితాదేవి యొక్క మహత్యాన్ని మనం చెప్పుకుంటున్నాం. సో చూశారు కదండి లలితాదేవి యొక్క మహత్యం గురించి. మీరు కూడా ఈ ఆలయానికి వచ్చి ప్రతి శుక్రవారం రోజున ఈ ఆలయంలో ప్రత్యేకమైన పూజలు, అభిషేకం మరి ఇంకా అనేక కార్యక్రమాలు జరుగుతుంటాయి. లలిత సహస్రనామ స్తోత్రం చదివితే ఇక్కడ ఎలాంటి సమస్యలు ఉన్నా కూడా తొలగిపోతాయని భక్తుల మాటలు కూడా మనం విన్నాం. యజ్ఞం నుంచి ఉద్భవించిన అమ్మవారే శ్రీ లలితాదేవి అమ్మవారు. ఈ అమ్మవారి యొక్క మహత్యం గురించి ప్రతి ఒక్కరు తెలుసుకోవాలి. ప్రతి ఒక్కరు కూడా ఇక్కడికి వచ్చి దర్శనం చేసుకోండి. అలాగే అర్చకులను అడిగి శ్రీకృష్ణుని యొక్క మహత్యం గురించి కూడా తెలుసుకుందాం. సార్, శ్రీకృష్ణుని యొక్క మహత్యం గురించి చెప్పండి.
ఓం కృష్ణం కమలపత్రాక్షం పుణ్యశ్రవణకీర్తనం వాసుదేవం జగద్యోనిం నౌమి నారాయణకం హరిం. ఓం గురుర్బ్రహ్మా గురుర్విష్ణు గురుర్దేవో మహేశ్వరః గురుస్సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. పరమ పూజ్యులు శ్రీకృష్ణ పరమాత్మ పాదపద్మం నమస్కారం చేస్తూ, అదేవిధంగా ఆశ్రమ పీఠాధిపతులు పరమ పూజ్యులు పూజ్యపాదులు పూజ్య శ్రీ 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 విష్ణు సేవానందగిరి స్వామి వారి పాద పద్మలకు నమస్కరిస్తూ, నా యొక్క నామధేయము చల్లూరి విష్ణుమూర్తి. ఈ యొక్క గీతా మందిరములో నేను గత 13 సంవత్సరాలుగా ప్రధాన అర్చకునిగా పూజ చేస్తూ ఉన్నాను. ఇక్కడ శ్రీకృష్ణ పరమాత్మకు ప్రతి నిత్యము కైంకర్యాలు, ఉదయము స్వామివారికి పూజ, అదే విధముగా ప్రతి ఏకాదశికి విశేష అభిషేకము, తులసి అలంకరణ, సహస్రనామార్చన జరుగుతూ ఉంటుంది. అదే విధంగా ఈ శ్రీకృష్ణ పరమాత్మ అనుగ్రహం చేత భక్తులందరికీ జ్ఞాన సంపద కలగాలి అని చెప్పేసి ప్రతి నిత్యము సాయంకాలము భగవద్గీత పారాయణము, లలితా సహస్రనామ స్తోత్ర పారాయణము, విష్ణు సహస్రనామ స్తోత్ర పారాయణము విశేషంగా జరుగుతూ ఉంటాయి. ఇక్కడ శ్రీకృష్ణ పరమాత్మ కొలువై ఉన్నాడు. ఎందుకు అంటే ఇక్కడ పరమాత్మ అనుగ్రహం చేత స్వయముగా భక్తులు నిత్యము వచ్చిన వారికి కొంగు బంగారమై వారి కోరికలు తీరుస్తూ ఉన్నాడు. వారి వారి శక్తి అనుసారముగా వారు ఎటువంటి కోరికలు కోరుకుంటే అటువంటి కోరికలు నెరవేరుతూ ఉన్నాయి. వారికి సత్సంతానంలో సంతాన గోపాలకృష్ణ మూల మంత్రం చేత ఇక్కడ పరమాత్మ యొక్క సన్నిధానములో 21 వారాలు మరి పారాయణం చేసినట్టయితే వారికి సంతానం కలుగుతుంది. అదే విధంగా శ్రీకృష్ణ పరమాత్మ మూల మంత్రం చేత ఆ పరమాత్మను కొలిచినట్టయితే వివాహం కాని వారికి వివాహం జరుగుతుంది. అదే విధంగా విదేశీ ప్రయాణ ఆటంకాలు ఉన్న వారికి ఆ పరమాత్మ దర్శనం చేతనే చాలా మందికి విదేశీ ప్రయాణం జరిగినది. కావున అలా చెప్పుకుంటూ పోతూ ఉంటే కోకొల్లలుగా ఉన్నాయి. అలాంటివి ఈ యొక్క పరమాత్మ దివ్య దర్శనం చేత మన యొక్క సకల కష్టములు దుఃఖాలు తొలగిపోతాయి. అదే విధంగా గృహాలు లేనటువంటి వారికి, అదే విధంగా బాధలు, అనేకమైన కష్టాలు నష్టాలు ఉన్న వారికి ఆ పరమాత్మ దయచేత సకల కష్టం తొలగిపోతున్నాయి, సకల సంపదలు కలుగుతూ ఉన్నాయి. కావున ఇట్టి మహత్తరమైన శక్తివంతమైన ఈ శ్రీకృష్ణ పరమాత్మ దర్శన భాగ్యం చేతనే మనలో ఉన్నటువంటి అజ్ఞాన అంధకారాలు తొలగిపోయి అఖండ జ్ఞాన సంపద, ఐశ్వర్య సంపద, పుత్ర సంపద మరి ఇలాంటివి కలుగుతూ ఉన్నాయి. కావున భక్తులు కూడా చాలా విశేషంగా వచ్చి దర్శనం చేసుకుంటూ ఉన్నారు. మరి ఇటువంటి మహత్కార్యంలో భక్తులు వచ్చేసి దైవదర్శనం చేసుకొని ఆ యొక్క పరమాత్మ యొక్క అనుగ్రహము, అమ్మవారి యొక్క దయ, సద్గురుమూర్తి యొక్క కృపను పొందాలని మనస్ఫూర్తిగా ఆ భగవంతుణ్ణి వేడుకుంటున్నాను. ఓం తత్సతు. ఓం. చూశారు కదండి శ్రీకృష్ణుని యొక్క మహత్యం గురించి. ఇక్కడికి వచ్చి శ్రీకృష్ణుని విష్ణుమూర్తి యొక్క సహస్రనామం పఠించి ఆరాధిస్తే ఎలాంటి సమస్యలున్నా కూడా తొలగిపోతాయని చెప్తున్నారు. కావున మీరు తప్పక దర్శించుకోండి. ఈ ఆలయం అడ్రస్ వచ్చేసి కరీంనగర్ లోని శనివారం మార్కెట్ దగ్గరలో శ్రీ లలితాదేవి ఆలయం అనేది నిర్మించబడింది. కాబట్టి భక్తులందరూ ఇక్కడికి వచ్చేసి ప్రత్యేకమైన పూజల్లో పాల్గొనవచ్చు. కెమెరామెన్ వేణుతో అరుణ, సుమన్ టీవీ, కరీంనగర్.